హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాళ వీడియో వచ్చేసి బోటీ కర్రీ అండి. చూసేద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోండి. 2 మీడియం సైజువి కట్ చేసి సన్నగా. అందులోనే 2 పచ్చిమిర్చి వేసుకోండి, చీలికగా కట్ చేసి. ఇప్పుడు చూసారు కదా, అందులోనే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అయితే వేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి, లేకపోతే అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన వస్తుంది. అలా ఫ్రై చేశాక ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. నేనైతే బోటీని క్లీన్ చేసి పసుపు కొంచెం ఉప్పు అయితే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ తాలింపులోనే బోటీ అయితే వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. చూడండి, మళ్ళీ ఒకసారి మూత తీసి కలపండి. అలా మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, టమాటా అయితే కొంచెం సాఫ్ట్గా అయితే వచ్చేసింది కదా, ఉడికిపోయింది టమాటా అనేది. బోటీ అయితే ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఉడకబెట్టాం కాబట్టి సరిపోతుంది టమాటా మగ్గితే. ఇప్పుడైతే మీ స్పైసీకి సరిపడా కారం అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే ఇట్లా నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే కారం ఎక్కువ వేసుకుంటే నీసు స్మెల్ అయితే రాదు. చూసారు కదా, ఇప్పుడైతే కారం పచ్చివాసన పోయేలాగా మూత అయితే పెట్టుకోండి. కొంచెం అయితే వాటర్ వేసుకోండి. నేను ఉడకపెట్టిన వాటర్ అయితే నాకు వేయబుద్ధి కాలేదు. బోటి ఉడకపెడతాం కదా, వాటర్ అయితే వేయలేదు. నేను సపరేట్గా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అందులోనే కొంచెం మసాలా, గరం మసాలా వేసుకోండి. అది కొంచెం మగ్గాలండి. గరం మసాలా వేసాను కదా, కొద్దిసేపు మూత అయితే పెట్టేయండి. కొంచెం మగ్గుతుంది గరం మసాలా ఫ్లేవర్ కూడా. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అనేది కూడా కొంచెం దగ్గరకు అయిపోయింది కదా. అంతే అండి. లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బోటీ కర్రీ అయితే రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని నాకు సపోర్ట్ చేయండి. అంతే అండి. బాయ్ బాయ్.